90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, మెడిటేషన్ గురించి మనం ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పటికీ చాలామంది నిద్రలో కూడా మెడిటేషన్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అది నిజంగా పాసిబుల్ అవుతుందంటారా? అలా కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు అంటారా? దాని గురించి అంటే చాలా మంది ఏంటంటే మెడిటేషన్ చేస్తూ నిద్రపోతుంటారు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలియకుండా కూడా చేస్తూ నిద్రపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమనుకుంటారంటే ప్రశాంతంగా కూర్చుంటే నేను మెడిటేషన్ చేస్తున్నట్టు, నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే మెడిటేషన్ చేస్తున్నట్టు అని అనుకుంటారు. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఏంటండి అని అంటే మనము మన ఆలోచనను నియంత్రించుకోవడం. ఎన్ నెంబర్ ఆఫ్ థాట్స్, మనకు ఒకటి కాదు, పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఎన్ నెంబర్ ఆఫ్ థాట్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు కూడా థాట్స్కి ఎక్కడ కూడా స్టాప్ అనేది ఉండదు, కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ థాట్స్కి అనుగుణంగా మనం నిద్రలో కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి ఉలిక్కిపడి లేవడం కానీ, ఏదేదో మాట్లాడటం కానీ, అరవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఈ నిద్రలో మెడిటేషన్ అనేది ఏంటంటే ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా మనసును ప్రశాంతత చేసుకొని మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకో. అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మన మనసుని ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో, మన మనసుని ఎక్కడికి కూడా అంటే ఎంతవరకు అది ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎంతవరకు మన కంట్రోల్లో మనం ఉంచుకోవాలి, దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి అనేది మనకు తెలిసినట్లయితే, మన థాట్స్ని కంప్లీట్గా మన ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఒక వస్తువు కావాలి అని అన్నప్పుడు ఆ వస్తువు కావాలి అనడం వేరే సహజం. మనిషికి ఓ మంచి వస్తువు చూడగానే అది కొనుక్కోవాలనడం కానీ, ఆ దానిని ఎలా అయినా రీచ్ అయిపోవాలి అనుకోవడం కూడా కరెక్ట్. ఎందుకంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ దానిని పొందాలి అని అన్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, నీ ఆలోచన నువ్వు ఎలా మార్చుకుంటే దానిని పొందగలవు అనే దాని మీద కూడా నువ్వు స్టడీ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉన్నప్పుడు, నీ ఆలోచనను నియంత్రించుకుంటూ ఉన్నప్పుడు, పాజిటివ్ ఆలోచించాలా, నెగిటివ్ ఆలోచించాలా, ఎలా ఆలోచిస్తే నువ్వు ప్రశాంతతను పొందుతున్నావు, పాజిటివ్గా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతతను పొందుతూ ఉంటావు. ఈ ప్రశాంతత అనేది నిద్రలో కూడా నువ్వు తెచ్చుకోగలగాలి. అంటే నిద్రపోయేటప్పుడు ఎటువంటి ఆలోచనలు చెయ్యకుండా ఒక సుఖవంతమైనటువంటి నిద్ర నీలోకి నువ్వు ప్రవేశిస్తూ గాఢంగా నిన్ను నువ్వే గమనించుకుంటూ అలా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి సంతోషాన్ని పొందుతుంటాం. ఒక్కొక్కసారి మనం నిద్రపోయినప్పుడు ఒక 5 minutes నిద్రపోయినా కూడా పవర్ న్యాప్ అంటాం. ఎలా నిద్రపోయి మనకు తెలియదు, కానీ ఆ 5 minutesలో చాలా ఫ్రెష్నెస్, చాలా ఎనర్జీని పొందుతాం మనం. ఏంటి ఇంత రిలాక్స్ అయ్యాను, 3-4 hours నిద్రపోయిన దానికన్నా కూడా 5 minutes నిద్రపోయిన దాంట్లో ఎక్కువ రిలాక్సేషన్ పొందుతూ ఉంటాం. అంటే ఏంటి అక్కడ ఆ 5 minutes కూడా నీకు ఏం జరిగింది అనేది తెలియదు, ఎలాంటి థాట్ లేదు, జస్ట్ ప్రశాంతంగా నిన్ను నువ్వు గమనించుకుంటూ నువ్వు నిద్రపోయినావు అంతే. నీ లోపల నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ, నిన్ను నువ్వు గమనించుకుంటూ నీ లోపలికి ప్రయాణిస్తూ ఆ అద్భుతాన్ని నువ్వు ఆస్వాదిస్తూ నిద్రపోయినావు అనమాట. అది మీ నిద్రలో మెడిటేషన్ అని అంటే ఆ విధంగా మనం అంటే డీప్ స్లీప్ అనమాట. అంటే చాలామందికి నిద్ర పట్టకుండా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. కొంతమంది మెడిటేషన్ చేస్తూ కూడా మేడం నిద్ర వచ్చేస్తుంది, బాగా నిద్ర వచ్చేస్తుంది అంటే ఎప్పుడైతే థాట్స్ కంట్రోల్ అయిపోతాయో తను పరిశీలించుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు హాయిగా నిద్రపోతాడు అనమాట. కాసేపటికి ఎప్పుడో 1-2 గంటల తర్వాత లేచి మొబైల్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకు అని అంటే తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుని, తన థాట్స్ని కంప్లీట్గా తను కంట్రోల్ చేసేసుకుని తన ఆధీనంలో పెట్టుకోగలిగినప్పుడు ఈ యొక్క స్లీప్లెస్నెస్ అనేటటువంటి డిజార్డర్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు దీనివల్ల. అంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి నువ్వు కంప్లీట్గా నీ మనసుని నీ ఆధీనంలో పెట్టుకొని నీ థాట్స్ నీ ఎమోషన్స్ అన్నిటినీ కూడా నువ్వు హోల్డప్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు నైట్ అంతా ఆలోచించేసినా మార్నింగ్ వర్క్ అయిపోతుందా? అయిపోతుందంటే మనం ఆలోచించవచ్చు, అవ్వదు. దానివల్ల నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అన్నప్పుడు కీప్ ఇట్ ఏ సైడ్. సో దానికి ఏం చేయాలి, నువ్వు నీ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. నీ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే నీ ఎమోషన్ను కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క నైట్ మెడిటేషన్ చేయడం వలన, ఈ మెడిటేషన్లో నిద్రపోవడం వలన కూడా మనం చాలా ఎనర్జీని గెయిన్ చేయొచ్చు అనమాట. అది దాని యొక్క ఇంపార్టెన్స్. మామూలుగానే మనకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి తన ఎనర్జీస్ని తను పెంచుకోవాలి. ఆ ఎనర్జీస్ పెంచుకుంటూ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మెడిటేషన్ అనేది ఏదో ఆడుతూ పాడుతూ మనం చేయటం అనేది కాదు. దానివల్ల నేను కొంత శక్తిని పొందుతున్నాను, ఖచ్చితంగా నన్ను నేను నియంత్రించుకోగలుగుతాను
నా యొక్క ఎనర్జీస్ని నేను పెంచుకోగలుగుతాను అనేటటువంటి ఒక పాజిటివ్ బిలీఫ్తో మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎనర్జీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ మెడిటేషన్ అనేది మనం బ్రహ్మముహూర్తంలోనే చెయ్యాలా, నైటే చెయ్యాలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మెడిటేషన్ చేయడం వల్ల హ్యాపీ స్లీప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే హ్యాపీ స్లీప్ అనేది ఉందో మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ ఏం చేస్తుందంటే మనలో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. సో పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే బాడీకి సరిపడినంత రెస్ట్ కూడా ఉండాలి. రెస్ట్ ఎప్పుడు వస్తుంది? పాజిటివ్ థాట్ వచ్చినప్పుడు వస్తుంది. నెగిటివ్ థాట్ ఉంటే ఆ మేడం అసలు ఇవాళ నిద్ర పట్టలేదు, నాకు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, మంచి ఆలోచన కాదు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అప్పుడు బాడీ రెస్ట్లో కూడా ఉండదు, కంప్లీట్గా దాని గురించి ఆలోచించేస్తూ ఉంటుంది. ఒక చిన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నైట్ అంతా కూడా ఒక ఫుడ్ని పాయిజన్ చేసేస్తుంది. అలాగే ఒక నెగిటివ్ థాట్ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన బాడీ అంతటిని కూడా అది పాయిజన్ చేసేసి నిద్ర లేకుండా చేస్తుంది. ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. సో అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే నైట్ టైం మనం మెడిటేషన్ చేయడం అనేది కూడా ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 10 minutes 15 minutes మీ ఓపికను బట్టి మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది ఎవరికైనా కానీ. అంటే దాని మీద కాకపోతే మనకు కొంత సాధన అనేది అవసరం. ఏదో వాళ్ళు నేను మెడిటేషన్ చేసేసాను నాకు వచ్చేస్తుంది అట్లా కాదు, రానే రాదు. అందరూ ఏమనుకుంటారు ఒక 10 days 15 days చేసేసాను కదా ఓకే కంప్లీట్గా నాకు చక్ర హీల్ అయిపోయింది, అదే కాదు. అది నువ్వు కంప్లీట్గా నువ్వు ఆ ట్రాక్లోకి రాగలిగినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. అది కూడా నేను చెప్తాను. ఎందుకు అనంటే నిన్ను నువ్వు మార్చుకోకుండా ఏదో తాత్కాలికమైనటువంటి మార్పును నువ్వు చూపించకూడదు. ఎప్పుడు కంప్లీట్గా రియలైజేషన్ అనేది నీలో నువ్వు మార్చుకోగలిగినప్పుడు, నిన్ను నువ్వు కంప్లీట్గా పిక్చరైజ్ చేసుకోగలిగినప్పుడు, స్కాన్ చేసుకున్నప్పుడు, దాంట్లో కావాల్సినటువంటి చేంజెస్ చేసినప్పుడు మాత్రమే నీకు వర్కౌట్ అవుతుంది. అంటే మేడం ఎవరికైనా కూడా ఇంకా ముద్రాస్ గురించి డీటెయిల్గా తెలుసుకొని మెడిటేషన్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఈ మెడిటేషన్ క్లాసెస్ మనకి రెగ్యులర్గా 42 daysకి ఒకసారి జరుగుతూ ఉంటాయండి. April 19th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ చక్రాకి సంబంధించినటువంటి ముద్రాన్ని ఏదైతే వేసుకోవాలి. అలాగే కాకుండా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది, మేడం అసలు కూర్చోలేకపోతున్నాము, అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. దే హ్యావ్ ద డిఫరెంట్ ముద్రాస్. సో అలాంటప్పుడు మనం వర్క్ చేసుకుంటూ కూడా ఖాళీ దొరికినప్పుడు కూడా మనం ఆ ముద్రాస్లో కూర్చున్నట్లయితే మన వర్క్ని మనం హ్యాపీగా చేసుకునేటటువంటి రోడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ రూట్లో మనం ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ ఎన్హాన్స్ యువర్ అంటే మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చి మనకేం చేశారు, మన స్కిల్ని మనం పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటేనే మనకు ఒక సోర్స్ దొరుకుతుంది అక్కడ. నేను ఇలాగే ఉంటాను, నేను ఏం చేయలేను అంటే అలా కాదు కదా. నీ స్కిల్ ఏంటి అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకుని ఆ స్కిల్లోని ఇంప్రూవ్మెంటేషన్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి నేను అనేటటువంటి కాన్సెప్ట్ ముందు మైండ్లోకి రావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా సోర్సెస్ కానీ ఏదైనా సరే మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ముద్రాస్ కూడా అంతే అనమాట. మనం ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు మనలో ఉన్నటువంటి లేజినెస్ తక్కువ చేసుకొని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా మనకి ఈ ముద్రాస్ అనేవి ఉపయోగపడుతుంటాయి. అలాగే మనం కొన్ని శ్లోకాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట మెడిటేషన్లో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కూడా ఉంటాము. సో ఇవన్నీ కూడా మెడిటేషన్లో జరుగుతూ ఉంటాయండి. April 19th నుంచి క్లాస్ ఉంటుందండి. కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.